హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి. అప్పుడు మీకు స్టోరీ బాగా నచ్చుతుంది. ఇంకా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. మీ సపోర్ట్ ఛానల్కి చాలా చాలా అవసరం. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్కి, అమ్ము, అలేఖ్య, నీరజ్ నలుగురు కలిసి లంచ్ చేసి కార్తికేయ సినిమాకి బయలుదేరతారు. ఇక్కడ శ్రీనుకి అమ్ముని చూసినప్పటి నుంచి తనకి అమ్ము ఫేస్నే గుర్తు వస్తూ ఉంటుంది. శ్రీను చూసేసరికి అమ్ము కుల్ఫీ పట్టుకుని చిన్నపిల్లలా తింటూ ఉంటుంది. అమాయకంగా ఉన్న తన ఫేస్ చూసేసరికి శ్రీనుకి తన పాత లైఫ్ గుర్తు వస్తూ ఉంటుంది. ఎవరో అమ్మాయి, నాకెందుకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది అని తన పేరు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ కుల్ఫీ, అవును తనకి ఆ పేరు బాగుంటుంది. ఆ అక్షయ్ తనకి ఏమవుతాడు? అయినా నేనేంటి ఇలా తన గురించి ఆలోచిస్తున్నాను? ఇంతవరకు జరిగింది చాలు, అమ్మాయిలంతా ఒక్కటే అని కోపంగా అనుకుంటూ ఫాస్ట్గా లేచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు అతను. కార్తికేయ మూవీ థియేటర్ చాలా పెద్ద హిట్ అవడం వలన రష్గా ఉంటుంది. ఒక కార్నర్కి 4 సీట్లు తీసుకుని నీరజ్, అలేఖ్య, అమ్ము, అక్కి వరుసగా కూర్చుంటారు. మూవీ స్టార్ట్ అయి లైట్స్ ఆఫ్ అయినప్పటి నుంచి నీరజ్, అలేఖ్య చెయ్యి పట్టుకుని గుసగుసగా ఏవేవో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఇద్దరు సినిమా చూస్తూ ఉంటారు. అమ్ము మాత్రం ఆల్రెడీ అక్కిని ఫీల్ అయ్యేలా చేసిందని డల్గా ఫేస్ పెట్టుకుని ఏం మాట్లాడకుండా సినిమా చూస్తూ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయ్యి కాసేపైనా అమ్ము ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి అక్కి అమ్ము మనసులో ఏముందో తెలుసుకోవాలి అంటే ఇదే కరెక్ట్ టైం. అసలు నేను తనకి ఇష్టమా కాదా? ఒకవేళ ఇష్టమంటే ఇప్పుడు నేను తన చెయ్యి పట్టుకుంటే తను కూడా నా చెయ్యి గట్టిగా పట్టుకోవాలి. లేదంటే తన మనసులో ఇంకేదో ఉన్నట్లే, అది ఏంటో తెలుసుకోవాలి అని అక్కి మనసులోనే అనుకుంటూ తన చెయ్యిపై చెయ్యి వేయబోయేసరికి సడన్గా సినిమా హాల్ లోపలికి ఒక 6గురు వస్తారు. అంతా గొడవగా ఉంటుంది. ఏమైందో తెలియక అందరూ వింతగా అటువైపు చూస్తూ ఉంటారు. ఈలోపు ఆ ఆరుగురిలో ఒకడు, అన్నా వీడిక్కడున్నాడు అని అనగానే అక్కడ సీట్లో కూర్చున్న వ్యక్తి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ 6గురు అలర్ట్ అయి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటారు. ఈలోపు బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఉన్న ఫార్మల్ షర్ట్లో కింద బ్లూ జీన్స్ వేసుకుని 6 అడుగుల ఎత్తుతో గాగుల్స్ పెట్టుకుని చూడడానికి బాడీ బిల్డర్లా స్టెప్స్ ఎక్కి పైకి వస్తాడు శ్రీను. సినిమా హాల్లో అందరూ కామ్గా అయిపోయి సినిమా అవుతున్నా కూడా ఎవరు సినిమా వైపు చూడకుండా వీళ్ళ వైపే చూస్తూ ఉండిపోతారు. గాగుల్స్ తీసి ఒకసారి నిల్చున్న వాళ్ళందరి వైపు చూస్తాడు శ్రీను. వెంటనే నిల్చుని అటు చూస్తున్న వాళ్ళందరూ భయపడుతూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని మళ్ళీ సినిమా వైపుకి తిరిగిపోతారు. వెంటనే శ్రీను తన మనుషుల చేతులలో నుంచి గింజుకుంటున్న ఆ వ్యక్తితో, ఏరా నన్నే మస్క కొడదామనుకుంటున్నావా? నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అనే అంటూ పెద్దగా నవ్వుతూ, నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదురా, నువ్వు చేసిన దానికి ఇదే నా గిఫ్ట్ అంటూ తన వెనక షర్టుకి ప్యాంటుకి మధ్యలో పెట్టుకున్న గన్ బయటికి తీసి భయపడుతున్న ఆ వ్యక్తిని టపా టపా అంటూ 2 సార్లు కాల్చేశాడు. శ్రీనాల కాల్చి నార్మల్గా తన ఆపోజిట్గా చూడగానే అమూల్య, అలేఖ్య, అక్కి, నీరజ్ చూస్తూ ఉంటారు అతన్ని. అంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఆ టైంలో అమూల్య అక్కి షర్ట్ని గట్టిగా పట్టుకుని తన గుండెల్లో మొహాన్ని దాచుకుంటూ సైడ్ నుంచి శ్రీనుని చూస్తూ భయపడుతూ ఉంటుంది. శ్రీను అమూల్యని అలా చూసి తెలియకుండానే కోపంతో ఆల్రెడీ షూట్ చేసిన వాడిని ఇంకో 2 సార్లు టపీమని అమూల్య వైపు కోపంగా చూస్తూ కాలుస్తాడు. కానీ చీకట్లో శ్రీను అలా అమూల్య వైపు కోపంగా చూడడం అమూల్య, అక్కి వాళ్ళు చూడరు. ఈలోపు వెనక నుంచి రాజేష్ పరిగెత్తుకుంటూ వచ్చి, శ్రీను నీకు ఎన్నిసార్లు చెప్పాను పబ్లిక్లో ఇలా చేయవద్దని, ప్లీజ్ నా మాట విను, రా వెళ్ళిపోదాం అంటూ తన భుజం పట్టుకుని తీసుకువెళ్ళడానికి వెనక్కి లాగుతాడు. అలా కుదిపేసరికి శ్రీను సృహలోకి వచ్చి గాగుల్స్ పెట్టుకుని అమూల్య వైపు చూస్తూ వెనక్కి తిరిగి సీరియస్గా వెళ్ళిపోతాడు. శ్రీను వెళ్ళగానే సినిమా హాల్లో అందరూ భయపడి బయటికి పరుగు పెడుతూ ఉంటారు.
అందరూ అలా వెళ్ళాక నెమ్మదిగా వెళ్ళొచ్చు అని అమూల్యని భయపడకుండా మళ్ళీ సీట్లో కూర్చోపెట్టి తన చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్తూ ఉంటారు అక్కి అలేఖ్య. శ్రీను ఫాస్ట్గా బయటికి వెళ్ళి తన కారులో కూర్చుని విండో తెరిచి కారు బయలుదేరేదాకా విండో నుంచి బయటికి చూస్తూ, ఆ అమ్మాయిని నేను రెండోసారి చూడడమే కదా, కానీ తనని చూశాక నేను ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను? ఇందాక చూసినప్పుడు కూడా ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తోనే ఉంది కదా, ఇప్పుడు ఆ అక్షయ్ని హక్ చేసుకునేసరికి నాకెందుకు అంత కోపం వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. రాజేష్ తన భుజం పైన చెయ్యి వేసి, ఏమైందిరా, సడన్గా అలా డల్గా అయిపోయావు? మనం ఇందులోకి వచ్చే ముందే అనుకున్నాం కదా ఇలాంటివన్నీ తప్పవని. వదిలేసేయ్, పట్టించుకోకు. కానీ మరి ఇలా పబ్లిక్లో వద్దు అని చెప్తున్నా కదా, వినవేంటి? ఎవరైనా వీడియో తీసి న్యూస్కిస్తే ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న తలనొప్పులు చాలక కొత్తవి నెత్తి మీదకి ఎక్కించుకుంటావా అని కొంచెం సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అదేం లేదురా, నేను వేరే టెన్షన్లో ఉన్నాను అంటాడు శ్రీను. ఏమైందిరా, తను గుర్తొచ్చిందా అని రాజేష్ అడగంగానే సీరియస్గా కాసేపు నన్ను వదిలేసాయి అని కళ్ళు మూసుకుని కారులో సీటు వెనక్కి వాడతాడు శ్రీను. సినిమా హాల్లో అందరూ బయటికి వెళ్ళిపోయాక అలేఖ్య అమ్ముని తీసుకుని బయటికి వస్తుంది. దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అంటూ డ్రింక్స్ తెచ్చి అందరికీ ఇస్తాడు అక్కి. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, ఇంకా విషయం మర్చిపోండి అని అంటుంది అమ్మో డ్రింక్ తాగుతూ. అంతలా భయపడేసరికి ఏదో జరిగిందని అక్కికి అనుమానం వస్తుంది. వెంటనే అలేఖ్య వైపు చూసి, నువ్వైనా చెప్పు అలేఖ్య, ఏమైంది అని అడుగుతాడు. అమ్ము కంగారుగా అలేఖ్య వైపు చూసి చెప్పొద్దు అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తుంది. అలేఖ్య ఏమీ లేదు అని ఇంకేదో అనబోయేసరికి అలేఖ్య ఒక్క నిమిషం అని అక్కినే అని అమ్ము దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ, అమ్ము, నీకు నాపై నమ్మకం ఉందా? ఉంటే నాకు ఇప్పుడే నిజం చెప్పు, ఏం జరిగింది అంటాడు. ఇంకా అమ్ము కూడా చెప్పకపోతే అక్కి వేరేలా అర్థం చేసుకుంటాడని. అది మరి అక్కి, నాకు బ్లడ్ చూస్తే చచ్చేంత భయం. అమ్మ వాళ్ళు నా చిన్నప్పుడే డాక్టర్కి కూడా చూపించారు. హెమోఫోవియా అని చెప్పారు డాక్టర్. ఊటీలో కూడా ఆ రమేష్ బ్లడ్ నా ఫేస్ పైకి వచ్చేసరికి భయంతో తట్టుకోలేకపోయాను. ఇందాక కూడా సేమ్. ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పాను అంటూ అక్కి వైపు చూస్తుంది అమ్ము. అక్కికి మొత్తం అర్థమయ్యి, ఐఆమ్ సారీ, నేను కొట్టడం వల్లే ఆ రోజు ఊటీలో నీ పైకి బ్లడ్ తుళ్ళింది అంటాడు అక్కి. లేదు, నా కోసమే కదా, మీరు సారీ చెప్పకండి, వేరే ధ్యాసలో పడితే మర్చిపోతాను అంటూ అందరి మూడ్ మార్చడానికి చిన్నగా నవ్వుతూ ఉంటుంది అమ్ము. అలేఖ్య సడన్గా టైం చూసి, అమ్మో లేట్ అయింది, ఇంటికి వెళ్ళిపోతాం, మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి అని అంటుంది అలేఖ్య. అనవసరంగా మూవీకి వెళ్ళి మీ మూడ్ స్పాయిల్ చేసినట్లుంది, నీకు ఓకే కదా అమ్ము అని నీరజ్ కూడా అడుగుతాడు. బావగారు ఓకే అని నవ్వుతూ అంది అమ్ము. అక్కి, నిజంగా సారీ, నేను మీతో సరిగ్గా టైం స్పెండ్ చెయ్యనే లేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే మీకు కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పగానే ఈసారి అక్కి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలేఖ్య అమ్ములని డ్రాప్ చేసేసి నీరజ్ అక్కి కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అక్కి అప్పటి వరకు శ్రీనుని చూడకపోవడం వల్ల ఇంద్రాని ఎలాగో ఒకలాగా అక్కడ నుంచి పంపించేయాలి అనుకుంటాడు. కానీ ఈరోజు సినిమా హాల్లో శ్రీను అలా పబ్లిక్లోనే భయపడకుండా జాలి దయ లేకుండా చంపడం చూశాక తన ఫ్రెండ్ ఇంద్ర ఎందుకంత భయపడుతున్నాడో అర్థమవుతుంది. ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం, అదీ కాకుండా నాకు ఎంగేజ్మెంట్, నీరజ్ పెళ్ళి కూడా ఇంకో వారంలో ఉంది, నేను బిజీ అయిపోతాను, ఈలోపే ఇంద్రాని ఫారెన్ పంపించేస్తే నేను మనశ్శాంతిగా ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. టక్ టక్ మని డోర్ మీద సౌండ్ అయ్యేసరికి అమ్ము ఉలిక్కిపడి చూస్తుంది. తన ఆలోచనలు ఫ్లైట్ కంటే ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటే, అమ్మా అమూల్య, చిన్నబాబు గారు భోజనానికి వచ్చారు, నిన్ను రమ్మంటున్నారు, పిలుద్దామని వచ్చాను అంటూ లక్ష్మి తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి ఉదయం టిఫిన్ కోసం వచ్చినప్పుడు తన మీద అరిచిన అరుపులు గుర్తు వచ్చి శ్రీను మీద కోపం ఆవిడ మీద చూపించింది అని అర్థమవుతుంది. వెంటనే లేచి లక్ష్మి దగ్గరికి వచ్చి
తన చేతులు పట్టుకుని, నన్ను క్షమించు లక్ష్మమ్మ. ఉదయం నీ మీద చాలా గట్టిగా అరిచాను. కానీ అది నీ మీద కోపం కాదు, అర్థం చేసుకుంటావు కదా అని అడుగుతుంది అమూల్య. అయ్యో, అదేం లేదమ్మా, నేనేం అనుకోలేదు. మీరున్న పరిస్థితుల్లో ఎవరైనా అలాగే అంటారు. నా కూతురు లాంటి దానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కానీ ఒక్క మాట, మా చిన్నబాబు గారు చాలా మంచివారు. నిన్నిక్కడికి తీసుకువచ్చారంటే మాత్రం ఏదో పెద్ద కారణం ఉండాలి. అందరికీ ఆయన రౌడీ, గూండా అనే తెలుసు. కానీ ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా చేతి అన్నం ముద్ద తిని పెరిగాడు బాబు. రాజేష్ బాబు కూడా అంతే, చాలా మంచివాడు. నిన్ను తొందరలోనే మీ ఇంటికి పంపించేస్తారు, కంగారు పడకు. దా వెళ్దాం అని కిందకి వెళ్తూ ఉంటుంది. తన వెనకే అమూల్య లక్ష్మమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కిందకి వెళ్ళాక అక్కడ శ్రీను ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మొబైల్ చూస్తూ ఉంటాడు. అమ్మ వచ్చి భయపడుతూ నిల్చొని చూస్తూ ఉంటుంది. తల ఎత్తకుండానే శ్రీను, ఏంటి అలా చూస్తున్నావు? చంపేద్దాం అన్నంత కోపంగా ఉందా? నువ్వు నన్ను ఏం పీకలేవు కానీ ముందుకొచ్చావు అంటాడు. అమ్మకి ఫుల్ కోపం వస్తుంది. అయినా ఏమనకుండా కూర్చుంటుంది. లక్ష్మమ్మ వడ్డించి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో ఇక అంటాడు శ్రీను. లక్ష్మమ్మ ఇద్దరికి వడ్డించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. అది అది కూడా మీ వల్లే. నేను వెళ్ళి చూడాలి. ఎప్పుడు పంపిస్తావు అని అడుగుతుంది ధైర్యం చేసి అమ్ము. ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? నీ అత్తారిల్లు లాంటిది. అఫీషియల్గా నీ అత్తారిల్లే అనుకో. నేను వెళ్ళమన్నప్పుడే నువ్వు వెళ్ళాలి. ఇక నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి, అర్థమైందా అని గట్టిగా కిచెన్లో ఉన్న లక్ష్మమ్మకి వినిపించేలా, లక్ష్మమ్మ, నా పనులన్నీ ఇక నుంచి ఈ పిల్ల చేస్తుంది అని అమ్మ వైపు చూసి, మాటి మాటికి పిల్ల పిల్ల అంటే బాగాలేదు, ఏం పిలవాలి అని ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి, హా, కుల్ఫీ కుల్ఫీ అని పిలుస్తాను అని తింటూ ఉంటాడు శ్రీను. ఆ మాటలకి అమ్మకి కోపం ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఏంటి, వాడి పనులన్నీ నేను చేయాలా? కుల్ఫీనా? అసలు ఏమనుకుంటున్నాడు? ఏదో ఒక వంటలో పాయిజన్ వేసి పెట్టేస్తే సరే, చస్తాడు వెధవ అని తన వైపే చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది. శ్రీను సడన్గా అమ్మ దగ్గరికి మొహం పెట్టి, నేను అంత అందంగా ఉన్నానా కుల్ఫీ? అలా కళ్ళార్పకుండా చూస్తున్నావు? అయితే నువ్వు రెడీనా రొమాన్స్కి అని అడుగుతాడు కన్ను కొడుతూ. ఛీ, నీలాంటి కిల్లర్ని యాక్సెప్ట్ చేస్తా అని, నీకు నచ్చినట్లు ఉంటా అని ఎలా అనుకుంటున్నావు? కల్లో కూడా అది జరగదు. మా ఫ్యామిలీని ఏమైనా చేస్తావనే ఇంకా ఇక్కడ ఉంటున్నా, కానీ లేదంటే అని అమ్ము అనగానే ఒక్కసారిగా సీరియస్ అయ్యి, లేదంటే లేదంటే ఏంటో చెప్పు. నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, నాతో గడపవలసిందే, నా కోరిక తీర్చవలసిందే. ఇంకో విషయం, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నేను చెప్పినట్లు వినాలి. ఏం చెప్తే అది చేయాలి. అలా కాదని పిచ్చి వేషాలు వేస్తే నీ ఇష్టం లేకుండానే రొమాన్స్ మొదలు పెట్టవలసి వస్తుంది అని ఇంకా తన పైకి వచ్చి అంటాడు శ్రీను. ఇక మాటలు చాలు, ఫాస్ట్గా తిను, బయటకు వెళ్ళాలి అని ఒక్కసారిగా గట్టిగా అరిచి చెప్తాడు. అలా గట్టిగా అరిచేసరికి అమ్ము ఆ గొంతుకి తెలియకుండానే భయపడిపోయి, అప్పటి వరకు అతి కష్టం మీద తెచ్చుకున్న ధైర్యం మొత్తం ఎగిరిపోయి ఫాస్ట్గా అన్నం మొత్తాన్ని తన నోరు పట్టకపోయినా కూడా కుక్కేసుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు సీరియస్గా ఉన్న శ్రీను అది చూసి గట్టిగా నవ్వుతాడు. ఏంటి ఈ కిల్లర్ నవ్వుతాడు కూడానా? ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియడం లేదు అని అమ్ము కూడా చూస్తూ తినేస్తుంది. ఇద్దరు భోజనాలు అయిపోయాక లక్ష్మమ్మ, మేము బయటికి వెళ్ళి వస్తాం అని రెడీగానే ఉన్నావుగా, రా అని అమ్ముని అంటూ కార్ దగ్గరికి వెళతాడు శ్రీను. వామ్మో, గట్టిగా అరిచా అని బాగా కాలి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అని స్లోగా నడుచుకుంటూ అతని వెనక వెళుతూ ఉంటుంది అమ్ము. ఏంటి పిల్లిలా అనడక, అంత స్లో మోషనేనా? ఫాస్ట్గా రా అని గట్టిగా అనేసరికి మళ్ళీ టెన్షన్ పడుతూ పరిగెత్తినట్లే వెళ్ళి కారు వెనక సీట్లో కూర్చుంటుంది అమ్ము. ఆమె చూడకుండా ఆ పరుగు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు శ్రీను. ఒక గంట అలా జర్నీ చేసేసరికి కారు మెయిన్ డోర్ నుంచి వాళ్ళ నాన్న ఉన్న హాస్పిటల్ వైపు వెళుతూ ఉంటుంది. అమ్ము కామ్గా విండోలో నుండి అంతా చూస్తూ ఉంటుంది. మా నాన్న కూడా ఈ దారిలోనే ఉన్న హాస్పిటల్లో ఉన్నారు. వెళ్ళి చూస్తే ఎంత బాగున్నో, కానీ కిల్లర్ ఒప్పుకుంటాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే వాళ్ళ నాన్న ఉన్న హాస్పిటల్ దగ్గర కారు ఆపుతాడు శ్రీను. అమ్మ ఆశ్చర్యంగా హాస్పిటల్ని శ్రీనుని
అలా మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండడంతో, ఏంటి అలా చూస్తున్నావు? మీ నాన్నని చూడాలి అన్నావు కదా, దిగింకా అని సీరియస్గా అంటాడు శ్రీను. నిజంగానా అంటూ కళ్ళల్లో 1000 వాట్స్ బల్బుల లైటింగ్లు నింపుకొని ఫాస్ట్గా హాస్పిటల్ లోపలికి పరుగు పెడుతుంది అమ్ము. నిజంగానే ఈ కుల్ఫీకి కొంచెం పిచ్చి తిక్క ఉన్నాయి అని నెత్తి కొట్టుకుంటూ కార్ పార్క్ చేసి లోపలికి నడుస్తాడు శ్రీను. అమ్ము పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నని ఉంచిన ఐసీయూ దగ్గరికి వెళ్ళి రూమ్ లోపలికి చూస్తుంది. కానీ అప్పటికే వాళ్ళ నాన్నని వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. ఎక్కడున్నారో తెలియక మళ్ళీ వెతుక్కుంటూ రిసెప్షన్కి వచ్చి వాళ్ళ నాన్న పేరుని అడగంగానే రూమ్ నెంబర్ చెప్తారు వాళ్ళు. వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగుండా శ్రీను. ఏంటి అలా పరిగెడుతున్నావు? నేను వస్తున్నానో లేదో వెనక చూసేది లేదా? ఇక్కడ నువ్వు కాసేపు ఉంటావు, ఏదో మీ నాన్నను చూడాలి అన్నావు కాబట్టే తీసుకొచ్చాను. చూసి మాట్లాడాక మళ్ళీ వెళ్ళిపోవాలి, త్వరగా కానీ అంటూ సీరియస్గా మొహం పెట్టి ఆ రూమ్ వైపు నడుస్తూ ఉంటాడు శ్రీను కూడా. కానీ తన వెనక అమ్ము రాదు. 4 అడుగులు వేసి వస్తుందా లేదా అని వెనక్కి తిరిగి చూసి అమ్ము రాకపోయేసరికి ఈ తింగరి పిల్లతో ఎలాగో ఏంటో అని మళ్ళీ వెనక్కి వచ్చి, ఏంటి ఇక్కడే నిల్చుని ఉన్నావు? మీ నాన్నని చూడవా అని గట్టిగా అడుగుతాడు అతను. అది కాదు, మీరు లోపలికి రావద్దు. మిమ్మల్ని చూస్తే మా నాన్న ఇంకా భయపడతారు. మీరు బయటే ఉండండి. నేను రూమ్ లోపలికి వెళ్ళి నాన్నని మా వాళ్ళని కూడా కలిసి మళ్ళీ వచ్చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చెయ్యి అంటుంది దీనంగా మొహం పెట్టి అమ్మో. శ్రీనుకు అర్థమవుతుంది మళ్ళీ తనని చూస్తే వాళ్ళ నాన్నకి హార్ట్అటాక్ వస్తుంది అని, భయపడుతుందని. ఆ మాత్రం నాకు కూడా తెలుసులే. నేను బయట ఉంటాను, లోపలికి ఎలా వస్తాను? అయినా నాకేం అవసరం? నువ్వు వెళ్ళు, కానీ ఫాస్ట్గా రా. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, నాకు పనులు ఉన్నాయి. ఈ ఒక్కటే అనుకున్నావా ఏంటి? లేట్ చేస్తే మాత్రం లోపలికి వచ్చి లాక్కొస్తా అంటూ కోపంగా అరిచి ఫాస్ట్గా నడుస్తూ వెళుతూ ఉంటాడు శ్రీను. ఈ కిల్లర్ కొంచెం మంచివాడిలాగానే ఉన్నాడు, అడగంగానే నాన్నని చూపించడానికి తీసుకువచ్చాడు అని అనుకుంటూనే మళ్ళీ వెంటనే అసలు హార్ట్అటాక్ వచ్చింది వీడి వల్ల, వీడెందుకు మంచివాడవుతాడు? అయినా నాకు కర్మ కాకపోతే వీడి కంట్లో నేనే పడాలా అని తిట్టుకుంటూ శ్రీను వెనక నడుస్తూ వాళ్ళ నాన్న ఉన్న రూమ్కి వెళుతుంది అమ్ము. అమ్ముని చూడగానే అప్పు అలేఖ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని గట్టిగా హత్తుకుంటారు. రాజేష్ గారు నిద్రపోతూ ఉంటారు. పక్కనే నీరజ్ కూడా ఉంటాడు. తనను చూసి నీరజ్ కూడా లేచి అమ్ము దగ్గరికి వస్తాడు. వాళ్ళ అమ్మని అక్కని చూడగానే అమ్ముకి కూడా అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు అన్నీ కూడా ఒక్కసారిగా బయటికి వచ్చి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే నీరజ్ వచ్చి, అమ్మ వద్దు, మీ నాన్నగారికి తెలివి వచ్చేస్తుంది, చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పగానే ముగ్గురు ఏడుపు ఆపేసి కళ్ళు తుడుచుకుంటారు. అమ్ము ఎలా ఉన్నావు? ఆ రాక్షసుడు నిన్నేమైనా చేశాడా అంటూ అప్పు కంగారుగా అడుగుతూ ఉంటుంది అమ్ముని. లేదమ్మా, నన్నేం చేయలేదు, కానీ అని చెప్పడం ఆపి ఎలా చెప్పాలో తెలియక ఆగిపోతుంది. చెప్పు అమ్ము, ఏమైంది? మాకు టెన్షన్ పెట్టుకు అంటుంది అలేఖ్య. ఇంకా నేను అక్కడే కొన్ని రోజులు ఉండాలట. అక్క నాకు చాలా భయంగా ఉంది. వాడి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా వాడు రూమ్ బయటే ఉన్నాడు. కాసేపు మీతోనూ నాన్నతోనూ మాట్లాడాక మళ్ళీ తనతో తీసుకువెళ్ళిపోతాడట. నిన్నంతా ఒకే రూమ్లో ఉన్నాను, భయంతో కనీసం బయటికి కూడా రాలేదు. నాకేమీ అర్థం కావడం లేదు, చాలా భయంగా ఉంది అంటూ మళ్ళీ ఏడుస్తూ చెప్తుంది అమ్ము. అలేఖ్య వెంటనే నీరజ్ వైపు చూసి తనని రమ్మని పిలుస్తుంది. నీరజ్ వాళ్ళ దగ్గరికి రాగానే నెమ్మదిగా, నీరజ్, బయట శ్రీను ఉన్నాడంట, అసలు వాడికి ఏం కావాలో కొంచెం కనుక్కోవా ప్లీజ్. అమ్మోని ఇక్కడ ఇంకా వదిలేసి వెళ్ళిపోమ్మను. నాన్నకి తెలివి వచ్చేలోపు వాడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ప్లీజ్ నీరజ్, మన ప్రేమలో నిన్ను మొట్టమొదటిసారి అడుగుతున్నాను, నా కోసం వాడిని అడగవా అని అడుగుతుంది బాధగా అలేఖ్య. నువ్వంతలా అడగాల? నేను ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను, కంగారు పడకు. అమ్ము, నువ్వు నేను చెప్పే వరకు బయటికి రాకు అని బయటికి వెళ్ళిపోతాడు నీరజ్. నీరజ్ బయటికి వచ్చేసరికి అక్కడ శ్రీను ఉండడు. అదేంటి, అమ్ము ఆ శ్రీను బయటే ఉన్నాడు అని చెప్పింది అని శ్రీను కోసం వెతుక్కుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే పక్కనే ఉన్న డాక్టర్ రూమ్లో నుండి శ్రీను మాటలు వినిపిస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని శ్రీను అడగంగానే ఆయనకి బాగానే ఉంది, రేపు డిశ్చార్జ్ కూడా చేస్తాము. కాకపోతే టెన్షన్ పెట్టే మాటలేవి ఆయనతో చెప్పకపోవడమే మంచిది. మెడిసిన్ ఇస్తాను, అవి రెగ్యులర్గా వాడితే సరిపోతుంది. మరొక్కసారి స్ట్రోక్ కాకుండా చూసుకోండి. అవును, మీరు ఇంతకీ ఆయనకి ఏమవుతారు అని అడుగుతాడు డాక్టర్. నేను ఫ్యామిలీ ఫ్రెండ్ని, ఒకవేళ ఆయనకి ఏమైనా టెస్టులు చేయాలన్నా ఇప్పుడే చేయండి డాక్టర్, నో ప్రాబ్లం. అమౌంట్ గురించి నేను చూసుకుంటాను అంటాడు శ్రీను. నో నీడ్, ఆయనకేమీ పర్వాలేదు. అంతగా అవసరమైతే ఒక వారం రోజుల తర్వాత రెగ్యులర్ చెకప్కి వచ్చినప్పుడు చేయిస్తాను. ఇప్పుడైతే ఏమీ అవసరం లేదు అని చెప్తారు డాక్టర్. అదంతా బయట నుండి వింటున్న నీరజ్, ఇదేంటి ఈ శ్రీను ఎలా అడుగుతున్నాడు, ఏదో మంచివాడిలాగా డాక్టర్ దగ్గర కటింగ్ ఇస్తున్నాడు ఎందుకు? వీడు నరరూప రాక్షసుడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అసలు హార్ట్ అటాక్ వచ్చిందే వీడి వల్ల. ఇప్పుడు జాలి చూపించినట్లు నటించి డబ్బులు కడతాను అంటున్నాడు. అర్జెంటుగా అమ్మ గురించి మాట్లాడి ఒప్పుకుంటే వాడిని పంపించేయాలి అని అనుకుంటూ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు నీరజ్. అమ్ముని వదిలి వెళ్ళడానికి శ్రీను ఒప్పుకుంటాడా? నీరజ్ అతన్ని ఒప్పించగలడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి.